బేబీ ఈ రోజు పెద్ద మూవీకి వెళ్దాం. సినిమాకి తర్వాత వెళ్దురు, ముందు ఇంట్లో ఉండే డబ్బు నగలంతా తీయండి. బేబీ ఎవరతను? చూసి అర్థం కదా, దొంగలా ఉన్నాడు. అన్న మీకేం కావాలి? అరే ఎదవా, నేను దొంగను రా, డబ్బులు తీసుకెళ్ళడానికే వచ్చాను, లేకపోతే నీ పిల్లాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అనుకుంటున్నావా? అన్న నా భార్య మీద ఒట్టు, ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. నువ్వు ఇలా చెప్తే వినవురా. నీకు నిజం బయటికి తెప్పించే మందుని తాగిపియాల్సిందే. ఏంటది? ఇది మందు. మందు తాగిన ఏ మనిషి అబద్ధం చెప్పడు. తీసుకో, తాగు. లేదు, నేను మందు తాగాను. ఓహో, తాగవా? అయితే ఇప్పుడే నిన్ను చంపేస్తా. లేదు లేదు దొంగన్న, మా ఆయన తాగుతారు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తావు. ఇప్పుడు చెప్పరా, డబ్బు నగలు ఎక్కడ దాచిపెట్టావు? నేను నిజమే చెప్తున్నా, మా ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. మేము డబ్బులంతా బ్యాంక్ లో పెడతాం కదా బేబీ. అవును. నాకెందుకో నువ్వు నిజమే చెప్తున్నావు అనిపిస్తుంది. సర్లే, ఇంకో ఇల్లు ఎత్తుక్కుంటా. నువ్వు భయపడకు బేబీ, దొంగ వెళ్ళిపోయాడు. బేబీ నాకు భయంకి ఆకలి అవుతుంది, వేడి వేడిగా చపాతీ ఇవ్వు. సరే బేబీ. లేదవా, నేను నీకు 500 ఇచ్చాను కదరా, ఆ బట్టలు తెని చెప్పి కోటర్ తెచ్చిచ్చావు. నీకే హాఫ్ బాటిల్ ఇచ్చేస్తే మరి నేనేం తాగాలి? అందుకే నేను క్వార్టర్ తెచ్చుకున్నా.